హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే అన్నదాన మహిమ. కుమర్రాజు లంక అనే గ్రామంలో అన్నమయ్య అనే దాత ఉండేవాడు. గోదావరి నది ప్రాంతంలో కుమర్రాజు లంక వ్యవసాయానికి చాలా ప్రసిద్ధికెక్కింది. ఎక్కడెక్కడి నుంచో వ్యవసాయ కూలీలు వచ్చి కుమర్రాజు లంక గోదావరి ఒడ్డున పడవలెక్కి లంకలో కూలి పనులు చేసుకునేవారు. అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి అన్నమయ్య అన్నదానమే. పొట్ట చేత పట్టుకొని వచ్చిన నిరుపేద కూలీలకు అన్నమయ్య ఉచితంగా భోజనం పెట్టేవాడు. ఆయన కూలీలతో మొహమాట పడకుండా భోజనం చేయండి, ఎవరు కష్టపడ్డా జానెడు పొట్ట కోసమే, మీకు భోజనం పెట్టడం వల్ల నాకు నష్టమేమీ లేదు అనేవాడు. ఏ బాటసారైనా తీర్థయాత్రికుడైనా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టి ఆయన అన్నమయ్య అన్న పేరును సార్థకం చేసుకున్నాడు. ఒక రోజున నీలకంఠయ్య అనే ధనికుడు ఒంటెద్దు బండిలో ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు కుమర్రాజు లంక చేరుకున్నాడు. ఆయన వెళ్ళవలసిన ఊరుకు ఇంకా 4-5 కోసుల దూరం ప్రయాణం చేయాలి కనుక ఆ రాత్రికి అక్కడే ఆగిపోతలిచాడు. ఆయన బండివాన్ని పూటకుళ్ళ బస ఎక్కడో తెలుసునా అని అడిగాడు. అందుకు వాడు, అయ్యా, అన్నమయ్య లాంటి అన్నదాత ఉన్న గ్రామంలో పూటకుళ్ళ బసకు చోటే లేదు, వెళ్ళదలిస్తే మనం అన్నమయ్య గారింటికే వెళ్ళాలి అన్నాడు. చేసేది లేక నీలకంఠయ్య అన్నమయ్య ఇంటి ముందు బండి దిగి ఇంటి తలుపులు మూసి ఉండటంతో అక్కడ అరుగు మీద ఉన్న వాలు కుర్చీలో హుందాగా కూర్చున్నాడు. కొంతసేపటికి అన్నమయ్య తలుపులు తెరిచి బయటకు రాగానే, నాకు నా బండివాడికి 2 భోజనాలు చేయించు, ఖర్చుకు వెనకాడకు, మంచి కూరలు 2 రకాల పచ్చళ్ళు ఉండాలి, నా పేరు నీలకంఠయ్య, విష్ణుపురం జమీందారుకు మరీ అంత దూరపు బంధువునేం కాదు, భోజనం నా హోదాకు తగినట్టుగా ఉండాలి అన్నాడు. అన్నమయ్యకు ఆ ధనికుడి మాటలు చిరాకు తెప్పించినా నవ్వుతూ, నా దృష్టిలో ఇంటికి వచ్చిన అతిథి విష్ణుమూర్తితో సమానం, ధనికుడైనా పేదవాడైనా ఒకే పంక్తిలో కూర్చొని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆరగిస్తూ ఉంటే చూసి తరించాలని నా కోరిక. తాత తండ్రులు సంపాదించిన ఆస్తి నాకు ఉంది, అందరికీ పెట్టే భోజనమే మీకు పెట్టగలను. ఆకలి మీకు బండివాడికి సమానమే అయినప్పుడు ఆకలికి లేని అంతస్తు మనిషిగా మీరు కల్పించుకున్నందుకు నాకు ఆశ్చర్యం వేస్తున్నది. నా గృహం అన్నం అమ్ముకోదు, అంతస్తు మరిచేలా చేసి సహపంక్తితో నిరంతర అన్నదానం చేస్తుంది, కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం చేయండి అన్నాడు. అన్నమయ్య ధర్మబుద్ధి దానగుణం చూసి నీలకంఠయ్య తన అహంకార ప్రవర్తనకు నొచ్చుకొని, ఈ ఊరిలో ఆకలిగొల్ల వారికి ఉచితంగా పట్టడన్నం పెట్టి ఆదరిస్తున్న మీ ముందు నేను అల్పుణ్ణి, నన్ను క్షమించండి అని తృప్తిగా భోజనం చేసి పక్కనే ఉన్న బండివాడితో, ఈ కొద్దిసేపు నేను ఆస్తిపరున్నన్న సంగతి మర్చిపో అంటూ వాడు భోజనం పూర్తి చేసేదాకా విస్తరి ముందు నుంచి లేవలేదు. ఆ మర్నాడు తెల్లవారుతోనే నీలకంఠయ్య అన్నమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ప్రయాణం సాగించాడు. బండి ఊరు దాటి ఎత్తైన నది కట్టమీదుగా పోతూ ఉండగా బండివాడిలో దుర్బుద్ధి పుట్టింది. వాడు బండిని ఆపి నీలకంఠయ్యను బండి దిగమన్నాడు. కారణం ఏమిటా అనుకుంటూ నీలకంఠయ్య బండి దిగగానే వాడు ఆయన కేసి క్రూరంగా చూస్తూ, నేను ఎవరికి పనివాడిగా ఉండదలచలేదు, సులువుగా ధనికున్నయ్యే మార్గం తెలిసింది, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు. నీలకంఠయ్య భయపడి దోచిన డబ్బు నిలవదు, దానితో ధనికుడు కావాలనుకోవటం భ్రమ, ఇంటికి వెళ్ళాక నువ్వు నీతి నిజాయితీలతో ధనం సంపాదించుకునేందుకు అవసరమైన పెట్టుబడి నేను ఇస్తాను అన్నాడు. కానీ దురాశ పిశాచానికి లొంగిపోయిన బండివాడు అందుకు ఒప్పుకోక నీలకంఠయ్య దగ్గర ఉన్న డబ్బు లాక్కొని ఆయనను వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసి అక్కడ నుంచి పారిపోయాడు. తర్వాత వాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి రామనగరం అనే జమీందారుండే పట్టణం చేరాడు. అక్కడ వాడు నీలకంఠయ్య వద్ద దోచిన సొమ్ముతో చిన్న వ్యాపారం ప్రారంభించి అచిరకాలంలోనే పెద్ద ధనికుడై నగర ప్రముఖుల్లో ఒకడయ్యాడు. అయితే క్రమంగా బండివాడిలో పాతభీతి ప్రారంభమైంది.
అందుచేత వాడు ప్రతిరోజు 2 పేదలకు ఉచితంగా అన్నం పెట్టే నియమం అలవాటు చేసుకొని ఈ పుణ్యం నన్ను రక్షించుగాక అనుకునేవాడు. ఇలా ఉండగా చచ్చిన నీలకంఠయ్య పిశాచమయ్యాడు. అది బండివాడి మీద పగబట్టింది. పిశాచం రామనగరం చేరి అక్కడ పెద్ద లోగిలిలో మహావైభవంలో వెలిగిపోతున్న బండివాడిని చూసి మండిపడింది. ఆ సమయంలో వాడు విలువైన దుస్తులు ధరించి జమీందారు కొలువు చేరి ఒక ఉన్నత స్థానం మీద కూర్చున్నాడు. ఆ వేళ కొలువులో కాకతాళీయంగా పిశాచాల గురించిన రచ్చ జరుగుతున్నది. పిశాచాలున్నవని లేవు అంటూ అందరూ వాదోపవాదాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం అనుకొని పిశాచ రూపంలో ఉన్న నీలకంఠయ్య బండివాడిని ఆవహించాడు. అంతే, బండివాడిలో విపరీతమైన మార్పు వచ్చింది. వాడు లేచి నిలబడి, ఇదిగో పిశాచాన్ని వచ్చాను, చేతనైతే నా భార్య నుంచి వీణ్ణి రక్షించండి అని అరుస్తూ చిందులు వేయసాగాడు. మొదట్లో అది వినోదంగా అనిపించినా కొద్దిసేపట్లోనే అందరూ భయపడసాగారు. వాణ్ణి పట్టుకున్నది పిశాచం అని తెలియగానే జమీందారితో సహా అందరూ కంగారు పడ్డారు. ఆస్థాన భూత వైద్యునికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి మంత్రోచ్చటన చేసి నీలకంఠయ్య పిశాచంతో మాట్లాడి బండివాడు చేసిన ఘోరం తెలుసుకొని, ఓ పిశాచమా, జరిగిందేదో జరిగింది, ఈ బండివాణ్ణి కఠినంగా శిక్షిస్తాం, వీణ్ణి వదిలిపెట్టిపో అన్నాడు. అందుకు పిశాచం అట్టహాసంగా నవ్వి, ఈ దుష్టుడి శరీరం నాకక్కరలేదు. నేను పిశాచ రూపం నుంచి విముక్తిని పొందాలంటే కొమర్రాజు లంక నుంచి నిరతాన్నదాత అన్నమయ్య వచ్చి ఈ దురాశపరుడికి ఒక్కడికి చేసిన అన్నదాన ఫలితాన్ని నాకు దారపోయమనండి అంటూ ఊగిపోసాగాడు. కొమర్రాజు లంక నుంచి అన్నమయ్యను తీసుకువచ్చారు. ఆయనను చూడగానే బండివాడిలోని పిశాచం వినయంగా నమస్కరించి, అయ్యా, అపాత్రుడికి అన్నం పెట్టినా అది గొప్ప దానమే అని ఇప్పుడు తమరు నిరూపించాలి. ఈ బండివాడికి దానం చేసిన అన్నదాన ఫలితం దారబోసి నన్ను పిశాచ రూపం నుంచి విముక్తిని చేయండి అన్నాడు. దీనికి అన్నమయ్య, నాకు అన్నదాన మహిమ గురించి తెలియదు. ధనికుడైనా దొంగ అయినా బిచ్చగాడైనా కాలే కడుపును గుర్తించటం ఒక్కటే నాకు తెలుసు. నేను ఫలితాన్ని ఆశించి అన్నం పెట్టలేదు. కానీ నిజంగా అన్నదాన మహిమ ఉంటే నీకు పిశాచ రూపం తొలగిపోతుంది అన్నాడు. పిశాచం వినయంగా, మహానుభావ, ఆకలి చెడ్డది, వివేకం కోల్పోయేలా చేస్తుంది. నీ అన్నదాన పుణ్యాన్ని నాలాంటి పిశాచానికి దారపోసి రక్షించావు. నీ అన్నదాన మహిమ లోకానికి తెలియజేయడానికి అడ్డదారిలో ధనికుడైన ఈ మనిషి పిశాచాన్ని పట్టి ఇవ్వడానికి ఈ బండివాన్ని పట్టుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను అన్నది. పిశాచం వదిలిపోగానే బండివాడు సొమ్మసిల్లి పడిపోయాడు. కొంచెం సేపటికి వాడు తేరుకొని జరిగిందంతా విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. తర్వాత వాడు తన సొమ్మంతా జమీందారు పరం చేసి అన్నమయ్యతో కొమర్రాజు లంకకు వెళ్ళి అన్నదానంలో ఆయనకు సహాయపడసాగాడు. వాడు వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన మహిమ గురించి చెప్పి, కలిగినంతలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, కష్టపడి సంపాదించండి అని హితవు చెబుతూ ఉండేవాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.